ఇక వార్తల వివరాలు చూద్దాం. ముషీరాబాద్ బాగ్లింగంపల్లి ఎస్వీకే వద్ద సుందరయ్య పార్కు నందు ఈరోజు వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవిచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోజువారీ వ్యాయామం, వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. వాకింగ్ చేయడం వలన ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పారు. యోగాను శ్రద్ధతో చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మేలు అనిపించింది ఇక్కడ చూస్తుంటే. ఇప్పుడే ఎవరైతే దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టు జయసింహ గారు కూడా చెప్పారు. ఎందుకంటే మనకందరికీ ఒకనాడు ఒక మనిషి మిస్ అయిపోతే అతన్ని ఎంత కీన్గా మరి వాకర్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారో, ఎంత కీన్గా ఎక్కువగా గమనిస్తున్నారో దాని గురించి నిజంగా చాలా గర్వించదగ్గ విషయం తెలపరుస్తూ మరి ఇప్పుడే మిత్రులు మన రవిచారి గారు చెప్పారు, నేను చెప్పాను. ఇక్కడ మీకు ఇక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ ఎప్పటికీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము. నేను ఈ మధ్యకాలంలో క్లియర్గా మరి ఆఫీస్ తీసుకొని వచ్చి ఆ ఓపెన్ జిమ్ గురించి చెప్పడం జరిగింది. ఓపెన్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకు ఓపెన్ జిమ్ వస్తున్నది. ఆ మూడం వేసి ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా కొత్త టాయిలెట్స్ వస్తున్నాయి. ఇక్కడికి స్విమ్మింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ వేప ఏర్పాటు చేయండి. జమ్మి చెట్లు, వేప చెట్లు బాగా పెంచాలి. పండనవు అవి కూడా ఉన్నాయి. 3 జమ్మి చెట్లు ఉన్నాయి. బస్ అంటే అన్నీ ఉన్నాయి. ఇలా లేదు అన్న క్వశ్చన్ లేదు, అన్నీ ఉన్నాయి. అండ్ ఔషధ మొక్కలను కూడా మనం పెంచుకుని ఏర్పాటు చేసుకోవాలని సంగతి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఔషధ మొక్కలు ఈ మధ్యలో చాలా చోట్ల పెంచుతున్నారు. రాష్ట్రంలో మార్చి 31 కల్లా ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. దళిత బంధు పథకంపై సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి నిధులు మంజూరు చేస్తామని, కలెక్టర్ ఖాతాలో నిధులు జమ చేసినట్లు వివరించారు. ఇక ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులు ఎంపిక ఉంటుందని, ఏ గ్రామానికి ఎంపిక చేయాలన్నది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దళితులకు బడ్జెట్ను పెంచండి, దేశవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయండి. మీరు 20 కోట్ల జనాభా ఉన్న దళితులకు మీరు పెట్టే బడ్జెట్ కేవలం 1,26,000 కోట్లు మాత్రమే. ఇది ఏ మూలకు కూడా సరిపోవడం లేదు. ఇప్పటికీ దళితుల జీవితాల్లో వెలుతురు రావడం లేదు. ఆ దళిత కుటుంబాల్లో వెలుతురు రావాలని ఇలా దళిత బంధు లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇలాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పి నేను ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా నిర్మలా సీతారామన్ గారిని. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రంలో పెట్టే బడ్జెట్లో ఈ దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక బీజేపీ నాయకులు ఎంతసేపు కేసీఆర్ గారినో టీఆర్ఎస్ పార్టీని తిట్టిపోసుడు కాదు. 4 ఎంపీలు ఉన్నారు, పోయి ఢిల్లీ నొప్పియండి. తెలంగాణ తరహాలో దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురండి. దళితుల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయండి. దళితుల కోసం బడ్జెట్ను పెంచండి. అంతే తప్ప ఊకే టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తే మీకు జరిగేది ఏమి ఉండదు. ఇంకో విషయం కూడా చెప్పాలి. తెలంగాణ రాకముందు 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో దళితుల మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 6,593 కోట్లు. 6,593 కోట్లు. 8 ఏళ్ళ ఇంకా 8 ఏళ్ళు కాలేదు. కానీ 8 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే పెట్టిన ఖర్చు 20,401 కోట్లు. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు సుభాష్ చంద్రబోస్ చేశారని బీజేపీ నేతలు చెప్పారు. దేశం కోసం నిరంతరం శ్రమించి పరితపించిన నేతాజీ లాంటి వాళ్ళని కాంగ్రెస్ కనుమరుగు చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకునే కార్యక్రమం బీజేపీ చేపట్టిందని నేతలు పేర్కొన్నారు. अगर सुभाष चंद्र बोस जी चाहते थे तो कलेक्टर बन के आराम की जिंदगी गुजार सकते थे, लेकिन सुभाष चंद्र बोस जी का सपना था अगर मेरा देश गुलाम हो तो मैं पढ़ लिख कर नौकरी करके पैसा कमा कर क्या करूंगा। उन्होंने नौकरी को लात मारी और ये संदेश दिया भारतीयों को कि मैं भारत की आजादी के लिए लड़ाई लड़ूंगा और मैं मेरी नौकरी छोड़ रहा हूं। सिर्फ ये एक निर्णय लेने पर भारत का हर वह भारतीय सुभाष चंद्र जी आप आगे बढ़ो, हम आपके साथ हैं, हजारों की लाखों की संख्या में सुभाष चंद्र बोस जी का स्वागत किया। सुभाष चंद्र बोस जी को जब विश्वास आया कि हां अब भारत देश को आजाद कराने में कोई ताकत नहीं रोक सकती, गांव गांव जाकर घर घर जाकर एक ज्योत
सुभाष चंद्र बोस जी ने जलाई और उन्होंने नारा दिया कि तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। लेकिन दुर्भाग्य है वो समय पर कांग्रेसियों ने सुभाष चंद्र बोस जी का साथ नहीं दिया। कांग्रेसियों ने यह देखा कि आज हम शक्तिशाली बनने के बजाय, हमारा नाम होने के बजाय सुभाष चंद्र बोस का नाम हो रहा है। जनता सुभाष चंद्र बोस के पीछे जा रही है। सुभाष चंद्र बोस जी को कार्यक्रम में नहीं बुलाना, मीटिंग्स में नहीं बुलाना, कोई भी निर्णय उनके बिना ले लेना। सुभाष चंद्र बोस जी देखकर कांग्रेस पार्टी से दूर जाते हैं और एक अलग से देश को आजाद कराने का निर्णय लेते हैं और आजाद हिंद फौज का निर्माण करते हैं। विदेश विदेश घूमते हैं क्योंकि यहाँ की कांग्रेस। బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తార్నాకలోని ఏబీవీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరాక్రమ దివస్ పురస్కరించుకుని నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. బోస్ పాత్ర స్వాతంత్ర్య ఉద్యమంలో చెరగని ముద్ర వేశారంటూ ఈటల చెప్పారు. ఇక ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని చెప్పారు. నేతాజీ జన్మదినం సందర్భంగా ఏబీవీపీ ఆఫీసును సందర్శించడం ఆనందంగా ఉందని ఈటల తెలిపారు. సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది రాబోయే తరాలకు ఒక గొప్ప త్యాగ సంపద అందించే కార్యక్రమంగా భావిస్తాము. ఇవాళ 125వ జయంతి ఉత్సవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తన కొత్తగా ఆవిష్కరించబడేటువంటి కాంప్లెక్స్లో జరుపుకోవడం అనేది సంతోషదాయకమైంది. దీంట్లో మురళన్న, లక్ష్మణన్న, ఇప్పటి అధ్యక్షులు శంకర్ గారు, స్థానిక నాయకులందరూ పాల్గొనడం సంతోషం. మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు కేవలం ఉత్సవం కోసం మాత్రమే జరుపుకోవాలి. రాబోయే తరానికి కేవలం ఆర్థిక సంపద మాత్రమే అందించాల్సింది కాదు, టెక్నాలజీ సంపద మాత్రమే అందించేది కాదు. రాబోయే తరాలకు అందించాల్సింది మనిషిని మనిషి గౌరవించే, మనిషిని మనిషి ప్రేమించే, మనిషి కోసం మనిషి తప్పించే, త్యాగం చేసినటువంటి ఆ త్యాగనిరతి ఇవాళ కోల్పోతున్న సందర్భంగా ఒకనాడు ఈ భారతమాత ముక్తి కోసం అమూల్యమైన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణం త్యాగం చేసినటువంటి ఈ దేశంలో ఇవాళ మనిషి ఎట్లా ఈ వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి ఆ త్యాగాన్ని దాన్ని ఎట్లా మర్చిపోతున్నా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం దేశం అంటే సంపద కాదు, దేశం అంటే కేవలం మనుషులు కాదు, దేశం అంటే మనుషులతో కూడినటువంటి త్యాగం అనేటువంటి దాన్ని మళ్ళీ రాబోయే తరాలకు అందించిన గొప్ప స్ఫూర్తి ఇలా సుభాష్ చంద్రబోస్ గారి జయంత్యుత్సవాల సందర్భంగా మనం చేసుకోవాలి. ఇవాళ ఇప్పటికైనా ఈ దేశం యొక్క గొప్పతనం. నేతాజీ 125వ జయంతి సందర్భంగా సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో భారత ప్రజాకీయ పార్టీ నేతలు నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ నిస్వార్థంగా సేవ చేశారని ఆ పార్టీ నేషనల్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు పోరాడి మనకు స్వాతంత్ర్యం కలరు చేశారంటూ దేశాన్ని తెల్లోడి నుంచి మనకు అందించారని తెలిపారు. అమరవీరుల త్యాగాలపై ఏర్పడిన దేశంలో అమాయక ప్రజలు దేశాధినేతల అవినీతి పరుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్నారని రమేష్ రెడ్డి తెలిపారు. పార్టీలు వచ్చినాయి, అయితే కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కానీ అది ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాకుంటున్నది. వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా ఎవరి చేతిలో కంట్రోల్ లేకుంటున్నారు ఆ పార్టీ, పెద్ద పార్టీ. ఇక తర్వాత వచ్చిన పార్టీలు చూస్తే మరి ఏం చేస్తే ఎటు తీసుకుపోతున్నాయి మన దేశాన్ని అనే వాళ్ళకే దిక్సూచి లేదు. స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆలోచన వాళ్ళ స్పిరిట్తో పనిచేస్తే తప్ప నిస్వార్థ బుద్ధితో, త్యాగపూరిత బుద్ధితో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేస్తే తప్ప రాజకీయాలలో సమూలమైన మార్పులు రావాలనే ఉద్దేశంతో గతంలో డాక్టర్ సుభాష్ గారిని అనేక సార్లు మాట్లాడుకున్న తర్వాత ఇవాళ వాళ్ళు భారత ప్రజాకీయ పార్టీ అని అదే స్వతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తితో వారి బాటలో, వారి ఆశయాల్లో, వారి ఆలోచనతో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారికి ఈ 125 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ Nobody would leave their villages to come to the cities if small scale industry and developmental works are taken in the villages, so that people will be stay back at their hometown and then develop their own villages. And also we must learn to ask the question to the ruling. వెతుక్కుంటూ నా దేశం ఉరుకుతుంది మునుముందుకు నా దేశం. హూ ఇస్ ద టైలర్? ఆ దర్జీ ఎవరు? ఆనాటి సమరయోధులు నిస్వార్థంగా వాళ్ళ ధనమాన ప్రాణాలను సైతం త్యాగం చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తుల కోసం కట్టుకున్న భార్యనే అంతమొందించాలని చూశాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్సీగా పనిచేస్తున్న ధర్మనాయక్. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతని పేరుపై బదలాయించాలని తన భర్త యాసిడ్ తాగించాడు. సకాలంలో వైద్యం అందించడంలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. ఇప్పటికీ చాలాసార్లు తనపై భర్త కొర్ర ధర్మనాయక్ అతని కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని బాధితురాలు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇంటి నుంచి బయటకు వస్తే వారి బండారం బయటపడతారని, నన్ను ఇంట్లో ఒక గదిలో వివస్త్రను చేసి బంధించారని చెప్పింది ఆమె. నగర పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు పద్మ కోరారు. ఉంది నాకు అతను ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తాడు. అతని చేతిలో మినిస్టర్స్ కానీ అందరు కానీ ఉన్నారు. వాళ్ళందరితో కేసు పట్టలేకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ఒకటి చేస్తాడు. ఖచ్చితంగా ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత నా ప్రాణానికి ఏమైనా సరే నాకేం పర్వాలేదు సార్, కానీ వీళ్ళని మాత్రం వదలొద్దండి, ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ భార్యకి ఇంత అవమానం జరిగితే సాధారణ పబ్లిక్ గురించి ఏంటి సార్ ఇంత ఘోరం సార్, చెప్పండి. ఇక మీరు బయటకు వచ్చేసాను, చిల్లిగా కూడా లేకుండా బయటకు వచ్చేసాను. నేను ప్రాణం తీసేలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ ప్రాపర్టీస్ నాకు వద్దు, నేను ఎక్కడన్నా అడుక్కోరన్నా తిని బతుకుతాను కానీ నాకు వద్దు సార్ ఈ బతుకు, నాకు అసలు వద్దు. నా పిల్లల్ని అప్పుడప్పుడన్నా బయట నుంచి వచ్చి చూసుకుంటాను కానీ నేను మాత్రం అతనితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. నా తల్లిదండ్రులు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తమ్ముడు చెల్లి చేసి ఎక్కడికి ఉంచేసేసి బయటకు పోనీయకుండా చేశారు. 15 రోజుల నుంచి దాదాపు బయట వ్యక్తులతో సంబంధం లేకుండా ఉంటున్నాను నేను. బయట వాళ్ళు ఎవరైనా వస్తే రాసి పేపర్ మీద కంప్లైంట్ చేయడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండా అయిపోయింది సార్ నాకు. సికింద్రాబాద్ చిలకలగూడ పిఎస్ పరిధిలోని పద్మారావు నగర్ ఏకశిల మెడికల్ హాల్ వద్ద స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇద్దరు పాత స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. రాంపల్లి ప్రాంతానికి చెందిన సంతోష్కు తన స్నేహితుడు రేవంత్కు కలిసేందుకు పద్మారావు నగర్లోని ఏకశిల మెడికల్ హాల్ వద్ద వచ్చినట్లు పోలీసులు చెప్పారు. అదే సమయంలో సంతోష్ పాత స్నేహితుడు నవాజ్ కూడా అక్కడికి వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో నవాజ్ సంతోష్కు డబ్బులు ఇచ్చాడని, ఇదే విషయంపై సంతోష్ను డబ్బులు అడగగానే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో మాటా పెరగడంతో నవాజ్ తన వెంట తెచ్చిన కత్తితో సంతోష్ వీపు భాగంలో దాడికి పాల్పడ్డాడు. వెంటనే నవాజ్ పరాడయ్యాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాల పాలైన సంతోష్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ బేగంపేట పిఎస్ పరిధిలోని రసూల్పురాలో తెల్లవారుజామున కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఇక ఇలాహీ మసీదు వద్ద నడుచుకుంటూ వెళుతున్న ప్రదీప్ అనే వ్యక్తిపై మునీర్ అతని స్నేహితులు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటింటికి వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తిని మసీదు వద్ద ఉన్న అతని స్నేహితులు ఆపి డబ్బులు అడిగినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇవ్వరని చెప్పడంతో ఆగ్రహానికి గురైన మునీర్ అతని 4 స్నేహితులు ప్రదీప్ పొత్తి కడుపులో కత్తితో దాడి చేశారు. ఘటనపై తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రదీప్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయాల్లో లోకేష్ మరింత ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధులు, కార్యకర్తలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర ప్రత్యేకం, చిరస్మరణీయమని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇక ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి ఆంగ్లేయులతో తలపడిన గొప్ప చరిత్ర నేతాజీ సొంతమని అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచ దేశాలని దేశ రక్షణ కోసం దేనికవే ఆర్మీని తయారు చేసుకుని నేతాజీ బాటలో ప్రయాణిస్తున్నాయని చెప్పారు ఆయన. ఇక భారతదేశ ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కలగాలని ఎంతగానో కృషి చేసిన గొప్ప నేత నేతాజీ అని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. బౌద్ధనగర్ డివిజన్లో నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారాసిగూడ చౌరస్తాలో నేతాజీ విగ్రహానికి బీజవయం బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజవయం జిల్లా అధ్యక్షుడు శివాజీలు నేతాజీ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు యువత ముందుకు రావాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజవయం నాయకులు, బీజేపీ నాయకులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. చోరీ కోసం వచ్చి అతడి షర్టును తలుపుకు చిక్కుకొని మరణించాడు ఓ దొంగ. ఈ ఘటన పిలిదర్గా రోడ్డులో చోటు చేసుకుంది. బర్కాస్లోని జమల్బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్ బిన్ అలీ అనే వ్యక్తి మద్యానికి బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే పిలిదుర్గా రోడ్డులో ఉన్న పాత మోటారు వీడి బాగల గోదాంలో దొంగతనానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద గేటు ఎక్కి లోపలికి దూకుతూ ఉండగా అతను కట్టుకున్న లుంగి గేటుకు చిక్కుకుంది. నడుము వద్ద లుంగి ముడివేసి ఉండడంతో ఊడి రాకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక గోదాం నిర్వాహకులు సమాచారంతో చంద్రయ్యగుట్ట పోలీసులు ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ హసీనా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. డోలో 650 జ్వరం అనగానే మెడికల్ షాపుకు వెళ్ళి తీసుకునే మెడిసిన్ ఇదే. ఇక కోవిడ్ సమయంలో ఇప్పటి వరకు 350 కోట్లకు పైగా టాబ్లెట్లు అమ్మకాలు జరిగాయంటూ దిగ్విజయ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఫీవర్ రాగానే మొదటి డాక్టర్లు డోలో 650 మాత్రమే సూచిస్తున్నారు. అయితే ఈ డోలో 650 మంచి ఫలితాలు ఇస్తూ ఉండడంతో ప్రజల్లో బాగా గుర్తింపు పొందింది. 1993లో డోలో పేరుతో 650 mg డోస్తో పారాసెటమాల్ టాబ్లెట్ను బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ కంపెనీ 2700 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ను నమోదు చేస్తుంది. 2021 డిసెంబర్లోనే 28 కోట్ల 9 లక్షల అమ్మకాలు జరిగాయని ఫార్మా కంపెనీలు తెలుపుతున్నాయి. ఇక థర్డ్ వేవ్ రావడంతో వీటి వాడకం మరింత పెరిగింది. వాస్తవానికి ప్రజలకు తెలిసిన పారాసెటమాల్ బ్రాండ్లు వేరే ఉన్నాయి. పారా కంపెనీ, జిఎస్కేకు చెందిన కాల్పాల్, క్రోసిన్ బ్రాండ్లు, ఆ తర్వాత దేశీయ కంపెనీలకు కొన్ని ప్రీ 650 పారాసిట్, అలాగే ఎస్టిక్ ప్యారా పేర్లతో అందిస్తున్నాయి. అయినప్పటికీ అందరికీ ఎక్కువగా తెలిసింది మాత్రం డోలో 650 అని చెప్పాలి. జ్వరం రాగానే అందరూ పారాసెటమాల్ వేసుకోని చెప్పడానికి బదులు డోలో వేసుకోని చెబుతున్నారు. అంతేకాదు కరోనా వచ్చాక డోలో 650 టాబ్లెట్లకు డిమాండ్ పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ టైంలో పలువురు పెద్దలు సైతం డోలో వేసుకోవాలని సూచించడంతో దానిపై మీమ్స్ కూడా వచ్చాయి. సోషల్ మీడియా డోలోపై వస్తున్న మీమ్స్ వైరల్గా మారాయి. ప్రస్తుతం 650 వస్తున్న మీమ్స్ను ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా డోలో 650 టాబ్లెట్స్ వాడకం మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కేరళలోని కడియపట్టంలోని దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం పొరుగున ఉండే 4 ఏళ్ల చిన్నారిని ఒక మహిళ హత్య చేసింది. ఇక కడియాపట్నంలో నివసించే ఫాతిమా అనే మహిళ పొరుగింటి బాలుడి ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించింది. అనంతరం బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసింది. ఎవరికీ తెలియకుండా మృతదేహం మాయం చేసేందుకు ఇంట్లోని బీరువాలో శవాన్ని దాచేసింది. చిన్నారి ఆచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పొరుగింటి ఫాతిమాపై అనుమానం వచ్చింది. ఆమెను ప్రశ్నించగా బాలుని తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. శవాన్ని బీరువాలో దాచినట్లు చెప్పేసింది. ఇక ఈ దారుణంపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. భారీ సంఖ్యలో వచ్చిన స్థానికులు ఫాతిమా ఇంటిని ధ్వంసం చేశారు. విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీ వదులుకోలేదని బలవంతంగా తొలగించారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ అఖ్తర్ ఆరోపించారు. అతను ఓ గొప్ప క్రికెటర్ అని కొనియాడారు. ఈ వివాదం నుంచి విరాట్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని తెలిపారు షోయబ్ అఖ్తర్. So okay, that's fine. Okay, this is I think not the best time for him, but at the same time, usko chahiye what is made of it. That he needs to prove. Is he made of with steel? Is he made of with iron? He's a great guy. And no question about it, he's a great guy and a great cricketer. But now, do not try hard enough. Just go out there, play cricket. He is a great batsman anyways. He has achieved more than anyone else in the world. अब तो उसको ये चाहिए कि just go natural flow के साथ गेम में जाए. Bottom hand से बहुत खेलता है, obviously form जब out होती है bottom hand वाला फंसता है. तो I think he's going to come out of this. थोड़ा शौक है उसके लिए. ठीक है यार, गिर जाता है, बड़ा बंदा ही गिरता है ना, छोटा बंदा तो नहीं गिर सकता ना, बड़े बंदे में बड़ी मुसीबत आती है. तो आई थिंक उसको ये अपॉर्चुनिटी देख के अपॉर्चुनिटी लेना चाहिए और उसको आखिर निकलना चाहिए और बिटरनेस नहीं रखनी. बिटरनेस जहाँ भी रखी कि उसने मेरे साथ ये किया, उसने माफ़ करे, आगे चले. जब तक माफ़ नहीं करोगे ये भी इम्प्रेजमेंट ऑफ योर ओन बिटरनेस और आपके परफॉर्मेंसेज नहीं आएंगे. देखो ना, 1-2 महीने के अंदर इंडियन क्रिकेट नीचे गिर गई, राइट, वाइल विराट कोहली में 2.5 साल से शो नहीं किया उसने, तो क्रिकेट नीचे आई नहीं ना इंडियन क्रिकेट. ठीक है ना, तो इंडियन क्रिकेट को नीचे गिरना नहीं चाहिए. तो मेरा ये होता है कि अगर आपके पास पैसा है, रिसोर्सेज है, टैलेंट है, तो इंडियन क्रिकेट वाई हैज टू कम डाउन.